మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఇంకెవరిని? అమెరికానే కదా. అవును, ఎప్పుడు అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంటుంది? ఎప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం ఎందుకు మిగిలిపోతున్నాం? మనకంటే చిన్న దేశాలు కూడా అమెరికాతో పోటీ పడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. వాచ్ టిల్ ది ఎండ్, యుల్ గెట్ ద ఫుల్ పిక్చర్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఈ లిస్టులో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 25 లక్షల కోట్ల జీడిపి వాల్యూతో అమెరికా టాప్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో చైనా ఆబ్వియస్లీ, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ ప్లేస్లో బ్రిటన్ నిలిచాయి. టాప్ 10లో ఒక్క ఆసియా ఖండం అంటే మన ఏషియన్ కాంటినెంట్ నుంచి 6 దేశాలు, సౌత్ కొరియా, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా కూడా ఫస్ట్ 10 ర్యాంకింగ్స్లో ప్లేస్ సంపాదించాయి. మరి ఇండియా ఎందుకు లేదు? ఇది అర్థం కావాలంటే ముందు అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంది అది తెలుసుకోవాలి. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికా సొంతం. ఆధునిక అంటే లేటెస్ట్ టెక్నాలజీస్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అమెరికాను మించిన కంట్రీ ప్రపంచంలో ఏది లేదు. అటు అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా అమెరికాదే చాలా క్రూషియల్ రోల్. అనేక అంతర్జాతీయ ఒప్పందాల్లో అమెరికాకు పార్ట్నర్షిప్ ఉంటుంది. సిలికాన్ వ్యాలీ లాంటి టెక్నాలజీ సెంటర్స్ను కలిగి ఉన్న అమెరికా కొత్త కొత్త ఆవిష్కరణలో కూడా అందరికంటే ముందు ఉంటుంది. అంటే రీసెర్చ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అమెరికా డాలర్నే అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రామాణిక కరెన్సీగా ఉపయోగిస్తారు. ఇది ఇతర దేశాలకు ఎప్పుడు కూడా అమెరికాపై ఆర్థికంగా ఆధారపడే పరిస్థితిని కల్పిస్తుంది. అంటే ఇన్వేరియబుల్గా మిగతా కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. అటు యుద్ధ రంగంలో చూసుకుంటే అమెరికా టాప్లో ఉంటుంది. అత్యాధునిక న్యూక్లియర్ ఆయుధాలు, అలాగే స్టెల్త్ ఫైటర్ జెట్స్తో పాటు ప్రపంచంలో 11 శక్తివంతమైన విమాన వాహక నౌకలు ఉన్న ఏకైక దేశం అమెరికా. వరల్డ్ వైడ్గా 750 ప్రాంతాల్లో అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. సినిమాల పరంగా కూడా అమెరికాయే ముందుంటుంది. హాలీవుడ్ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వినోద పరిశ్రమలో కూడా అమెరికాదే ఆధిపత్యం, మొనాపలి. ఇలా ఎన్నో కారణాలు అమెరికాను మోస్ట్ పవర్ఫుల్ అని పిలుచుకునేలా చేశాయి. మరి ఇండియా అలా అనిపించుకోవాలంటే ఏం చేయాలి? అన్నిటికంటే ముందు ఇండియాలో తయారీ రంగం స్ట్రాంగ్ అవ్వాలంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఇండియా ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా వస్తువుల ఉత్పత్తిని అయితే కొనసాగిస్తుంది. బట్ వీఆర్ ల్యాకింగ్ ఆఫ్ ప్రెసిషన్ లైక్ చైనా. ఇది దిగుమతులపై ఆధారపడే స్థితిని తగ్గిస్తుంది. అందుకే మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని మరింత పెంచాలి. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి అత్యాధునిక పరిశోధనలో ఇండియా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇక ఇండియా సైనిక బడ్జెట్ అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీ స్థాయికి వెళ్ళాలంటే ఇండియా సెల్ఫ్ మేడ్ ఆయుధాలు తయారు చేసుకోవాలి. ఇండియా ఇంకా 70% సైనిక సామగ్రి ఇతర దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇది మన దేశ భద్రతను ఇతర దేశాలపై ఆధారపడేలా చేస్తుంది. ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఆర్డిఓ లాంటి సంస్థలను మరింత బలోపేతం చేయాలి, అభివృద్ధి చేయాలి. అటు ప్రపంచ దేశాలతో బలమైన రాజకీయ సంబంధాలు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇటు ఇండియాకు చెందిన టెక్ కంపెనీలను గ్లోబల్ బ్రాండ్స్గా మార్చాలి. అటు సైన్స్లో ఇస్రో చాలా దూకుడుగానే ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తూ కమర్షియల్ స్పేస్ మిషన్స్ని కూడా పెంచాలి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ అలాగే చేస్తుంది. ఇక ప్రపంచంలో 2వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి దేశం ఇండియా అయినప్పటికీ రైతులు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఎందుకు? వ్యవసాయ రంగాన్ని శక్తివంతంగా మారిస్తే భారత్ మరింత వేగంగా డెవలప్ చెందగలదు, మరింత వేగంగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ చేస్తే ఇండియా టాప్ 10లోకి రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. అయితే అగ్రరాజ్యంగా మారాలంటే మాత్రం ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ రోడ్లు, అంటే మన రోడ్ నెట్వర్క్ ఎంత పూర్గా ఉంటుందో మనకు తెలుసు. అలాగే ట్రైన్ నెట్వర్క్, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, అలాగే పోర్ట్స్, నౌకాశ్రయాలు కలిగిన దేశంగా మారాల్సిన అవసరం ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ను వేగంగా పూర్తి చేయాలి. వైద్య విద్యా రంగాల్లో మరింత పురోగతి సాధించాలి. దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అనేది చాలా స్ట్రాంగ్ చేయాలి. చైనా కరెన్సీ యువాన్ లాగా రూపాయల్లో అంతర్జాతీయ లావాదేవీలు ప్రారంభించాలంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి మన రూపీ కూడా ఎలిజిబుల్ అనే స్థాయికి ఎదగాలి. ఇలా ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక్కరోజులో జరిగే విషయం కాదు, ఏళ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.